జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? మేమంతా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మోమ్లెన్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు సౌమ్య. మేము యుఎస్లో ఉంటాము. మాకు 1 year old డాటర్ ఉంది. నేను డైలీ వ్లాగ్స్, బేబీ ఫుడ్ రెసిపీస్ ఇలా వీడియోస్ చేస్తాను. మీరు ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే నా సాటర్డే రొటీన్ చూపిస్తున్నాను. మ్యాక్సిమం నాకు ఎవ్రీ సాటర్డే ఇదే రొటీన్ ఉంటుంది. అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది అంతే. లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంకా మార్నింగ్ లేచి పూజ చేసుకోవడం ఇదే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మార్నింగ్ ఇల్లు మొత్తం చెత్త దోసేసుకుంటున్నాను. మ్యాక్సిమం పార్ట్ అంటే లివింగ్ ఏరియా వరకు, కిచెన్ వరకు చెత్త దోసుకుంటాను. ఇల్లు మొత్తం అంటే నాకు ఇంకొక రోజులో అవ్వదు. సో అందుకని చెప్పి శారీ కట్టుకుంటున్నాను అనమాట. ఈ శారీ నాకు చాలా ఇష్టమైంది. 3 years అయింది కట్టుకొని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే కట్టుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సాటర్డే శారీ కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. లేదంటే ఏదో ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకుంటాను. ఇంకా అస్సలు కుదరదు, పీరియడ్స్లో ఉన్నా లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నా నేను నార్మల్ ఏదో ఒక నైట్ వేర్ వేసుకునేస్తాను అనమాట. సో ఈరోజైతే ఈ శారీ కట్టుకుంటున్నాను. ఇక్కడ పిన్ చూపించాను, శారీ పిన్. అసలు మనం ఏదన్నా నార్మల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఏదైనా కోఇన్సిడెన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నాకు సేమ్ బ్లౌజ్ అండ్ శారీ పిన్ సేమ్ మ్యాచ్ అయ్యాయి అనమాట. 2 ఫ్లోరలే ఉన్నాయి. అనుకోకుండా తీసుకున్నాను, బట్ అది మ్యాచ్ అయింది. సో బాగా అనిపించింది. ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. సో స్నానం అయితే చేసుకొని వచ్చేసి రెడీ అయిపోతున్నాను అనమాట. ఈరోజు చేతన్ టెంపుల్కి వెళ్దాము అని చెప్పాడు. చాలా రోజులు అయింది అదేమో కానీ టెంపుల్కి వెళ్దామంటే కూడా అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. కొన్నిసార్లు మనం చేద్దాం అనుకున్నది చాలా డిలే అవుతూ వస్తుంది కదా. మీ అందరికీ తెలుసు మేము చాలా రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తాం, ఎవ్రీ సాటర్డే వెళ్తూ ఉంటాము అని చెప్పేసి. బట్ ఏమో అసలు ఇండియా నుండి వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్ళాం అంతే అనుకుంటా. 4-5 సాటర్డేస్ నుండి ట్రై చేస్తుంటే చేతన్కి వర్క్ ఉండడమో లేదంటే నాకు పీరియడ్స్ రావడమో అలాగే ఏదో ఒకటి ఆపుతూనే ఉంది. సో వెళ్ళలేకపోతున్నాము. ఈరోజు తొందరగా వస్తాను, ఈరోజు మ్యాక్సిమం ఖచ్చితంగా వెళ్దాము అని చెప్పాడు. బట్ తెలీదు, తనకి కొంచెం వర్క్ ఎక్కువగానే జరుగుతుంది. వచ్చే వరకు తెలియదు అనమాట తను వచ్చే టైమింగ్ ఏదైతుందో ఏంటో అని చెప్పేసి. సో మొత్తానికైతే నేనైతే రెడీ అయ్యేసి ఉందాము, వస్తే వెళ్దాము లేదంటే దట్స్ ఓకే అన్నట్టే అనుకున్నాను అనమాట. నేను రెడీ అయ్యేసి ఇంకా బయట వచ్చేసరికి శ్రీతమ్మ లేచేసింది. అప్పుడే తనకి ఇంకా టాయ్స్ అవి పెట్టేసి వెళ్ళాను కదా. సో లేచి కూర్చొని వాటితో ఆడుకుంటూ ఉందనమాట. ఇంకా తనని లేపి తనని కూడా ఫ్రెష్ అప్ చేయించాలి. టవల్స్ ఆరేయడం మర్చిపోయాను. సో ఇంకా అలా వదిలిపెడితే మళ్ళీ పూర్తిగా మర్చిపోతాను అని చెప్పేసి ఫస్ట్ అయితే టవల్స్ ఆరేసి వచ్చి ఇంకా పాపతో ఆడుకుంటున్నాను అనమాట. నేనేంటంటే మార్నింగ్ లేచిన తర్వాత మినిమం 10 minutes, అది నేను ఎంత బిజీగా ఎంత రష్గా ఉన్నా కూడా స్టవ్ మీద ఏమైనా పెట్టినా ఫాస్ట్గా వెళ్ళి ఆపేసి రావడమో లేదంటే లోలో పెట్టేసి రావడమో అలా పెట్టేసి అయితే బెడ్ మీదనే తనతో టైం స్పెండ్ చేస్తాను. లేదంటే లివింగ్ ఏరియాలోకి తీసుకొని వచ్చి కాసేపు కూర్చుంటాను అనమాట. ఏంటంటే పిల్లలకి మార్నింగ్ లేచిన వెంటనే చాలా ఫ్రెష్గా ఉంటారు అండ్ వాళ్ళ మైండ్ మొత్తం బ్లాంక్ పేపర్ లాగా ఉంటుంది. సో మనం ఏం చెప్తే అదే వాళ్ళకి ఫీడ్ అవుతుందన్నమాట సబ్కాన్షియస్గా. అండ్ మనం ఆ టైంలో చాలా లవ్తో చాలా మంచి అఫర్మేషన్స్ చెప్తూ అలా మార్నింగ్ లేపడం వల్ల వాళ్ళకు డే మొత్తం అంతే పాజిటివ్గా ఉంటారు. సో మనం డే ఎలా గడిచినా కూడా ఆ మార్నింగ్ ఇచ్చే మోటివేషన్, ఆ ఎనర్జీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే పిల్లలతో ఎప్పుడైనా కానీ వాళ్ళు అల్లరి చేసినా ఎలా ఉన్నా ఆ మూమెంట్లో చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మీకు ఒకవేళ టాడ్లర్స్ ఉన్నా లేదంటే 4-5 years కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పుడైనా పడుకునేటప్పుడు కానీ లేచిన వెంటనే కానీ చెప్పాలి. లేచిన వెంటనే అంటే మనం నువ్వు అలా చేయొద్దు, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇవి చెప్తే బాగుండదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పడుకునేటప్పుడు ట్రై చేయండి. వాళ్ళు అలా మీ మాటలు వింటూ నిద్రపోతే వాళ్ళకు అదే సబ్కాన్షియస్గా ఫీడ్ అవుతుందన్నమాట. సో
మనం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు చెప్పినా వాళ్ళు అంత కాన్షియస్గా ఉండి పట్టించుకోరు. మనం పడుకున్నప్పుడు చెప్తే అది ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్కి ఎక్కుతుంది, వాళ్ళు ఖచ్చితంగా అది వింటారనమాట. సో మీరు ఏమైనా చెప్పాలి అనుకున్నా వాళ్ళకి పడుకునే ముందు చెప్పండి. అందుకే కథలు చెప్పి పడుకోబెట్టినా లాస్ట్లో నీతి చెప్పడము ఇలా చేయడం కూడా వాళ్ళకి కొంచెం మంచి ప్రవర్తన రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో మార్నింగ్ టైం అయితే నైట్ ఒక్కో రోజు కుదురుతుంది, మ్యాక్సిమం 80% ట్రై చేస్తాను శ్రీతాతో పాటు పడుకోవడానికి, ముగ్గురం ఒకేసారి పడుకోవడానికి. బట్ చేతన్ అయితే ఇంకా వీళ్ళందరూ ఎర్లీ బర్డ్స్ అనమాట. 9 అయితే ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ నాన్న దగ్గర పడుకునేస్తుంది శ్రీత. చేతన్కి నిద్ర వస్తూ ఉంటుంది ఆ టైంకే. సో లేదు అంటే నేను కూడా మ్యాక్సిమం 9:30, 10, ఇప్పుడైతే 10 అవుతుంది అనుకోండి. ఇంతకుముందు హార్డ్లీ 9:15కి అంతా పడుకునేసేవాళ్ళము. నేను ట్రై చేస్తాను, బట్ నాకు ఇంకా పని ఎక్కువ ఉంది, రేపు మార్నింగ్కి ఏమైనా ప్రిపరేషన్స్ చేసుకోవాలి, మీల్ ప్రెప్స్ ఉన్నాయి అంటే నేను కొంచెం లేట్గా పడుకుంటాను. డిష్ వాషర్లో అన్నీ లోడ్ చేసేసి మొత్తం క్లీనప్ చేసుకొని పడుకుంటాను అనమాట. 10కి 10:15కి అలాగా వాళ్ళు పడుకునేసి ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తనతో పాటే పడుకోవడానికే టైం స్పెండ్ చేస్తాను. అలా చేయడం వల్ల వాళ్ళకి అటాచ్మెంట్ బాండింగ్ అనేది పెరుగుతుందనమాట పేరెంట్స్కి కిడ్స్కి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి ఆమెకి ఫ్రెష్ చేయించేసి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. తను ఆడుకుంటూ ఉంది. ఈ గ్యాప్లో నేను ఇంకా పాలు ఇచ్చాను. సో పాలు తాగేసింది కొన్ని ఆల్రెడీ. సో ఇంకా 10 మినిట్సే కదా అని చెప్పి తనకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నేను కొంచెం లేట్గా తింటాను, పూజ అయిన తర్వాత తిందామని చెప్పి. సో తనకి పోహా చేస్తున్నాను అనమాట. ఇది చాలా సింపుల్గా చేస్తాను శ్రీత కోసము. కారం ఏం వేయకుండా, అంటే ఒక్క మిర్చి వేసాను తనకి, ఒక కప్ క్వాంటిటీకి ఒక మిర్చి వేస్తాను అంతే, చిన్నది, అంత స్పైస్గా తినలేదు కదా. సో మ్యాక్సిమం కర్రీస్లోకి అన్నిట్లోకి నేను గీ యాడ్ చేస్తాను. గీ మంచిది కదా, సో గీ యాడ్ చేస్తాను. డైజెషన్కి కానీ మెమొరీ పవర్ ఇంప్రూవ్ చేయడానికి కానీ బాగా హెల్ప్ అవుతుంది గీ అనేది. సో గీ యాడ్ చేయకుండా ఒక్కొక్కసారి ఇలా కారం తక్కువ వేస్తాను అనమాట. ఓన్లీ ఒక్క మిర్చి వేసి ఆనియన్ టొమాటో బాగా సాటే చేసేసుకొని అవి కొద్దిగా మెత్తగా అయ్యాక ఈ పోహా నేను కొంచెం బాగా నానబెట్టుకునేస్తాను. అంత పొడి పొడిగా మనం చేసుకున్నట్టయితే చెయ్యను, మ్యాక్సిమం ఉప్మా లాగా చేసేస్తాను అనమాట. స్మాష్ చేసేసి వాటిని అవి బాగా నానితే ఒక 10 మినిట్స్ మెత్తగా అయిపోతాయి కదా. సో అలా వేసేసుకుంటాను నేను. ఏంటంటే పొడి పొడిగా ఉంటే తనేం నమలలేదు కదా, సో పళ్ళు పూర్తిగా లేవు, చోక్ అవుతుంది అని చెప్పేసి. సో మెత్తగా చేస్తే అలా దవడలతోనే అలానే నమిలేసి మింగేస్తుంది. సో అందుకని చెప్పి అలా చేసేస్తాను. అవి జస్ట్ అంతే, ఆనియన్ టొమాటో వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పోహా కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్మర్లో పెట్టేసుకుంటే సిలాంట్రో యాడ్ చేసుకొని అది రెడీ అయిపోతుంది అనమాట. అంతే ఇంకా. సో తన కోసం అయితే ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇది అవుతూ ఉన్న గ్యాప్లో నేను కొంచెం ఈ కిచెన్ అంతా తీసినవి కూరగాయలు అవి మొత్తం క్లీనప్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా పోహా అయితే యాడ్ చేసేసాను, అది సిమ్మర్లో పెట్టేసి ఇంకా ఇక్కడ కటింగ్ బోర్డు అవి క్లీన్ చేసేస్తున్నాను. డిష్ వాషర్ అన్లోడ్ చేయాలి. ఈమె మేల్కొని ఉన్నప్పుడు ఇలా డిష్ వాషర్ అన్లోడ్ చేసి మొత్తం ఎత్తిపెట్టాలి అంటే నాకు అదొక పెద్ద టాస్క్ అనమాట. అది తీసేసి దాంట్లో పోయి కూర్చుంటుంది. అసలు అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది అనుకోండి. సో అది కొంచెం కష్టంగా ఉంటుంది ఆమె మేల్కొని ఉన్నప్పుడు. మ్యాక్సిమం డిష్ వాషర్ లోడ్ చేసినప్పుడు, అన్లోడ్ చేసినప్పుడు వదిలేస్తాను. ఇంకా అవి ఆ స్పూన్స్ అవి తీసుకొని ఆడుకుంటూ ఉంటుంది. నైఫ్స్ అయితే పెట్టాను, ముందు పెట్టేసేదాన్ని డిష్ వాషర్లో. బట్ శ్రీత కొద్దిగా పాకడం అలా స్టార్ట్ చేసినప్పటి నుండే పెట్టట్లేదు. తనకి బాగా అందుతాయి కదా కింద. సో నేను బై మిస్టేక్ మర్చిపోయినా కూడా అది ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పి నైఫ్స్ మాత్రం పెట్టాను. ఇంకా మ్యాక్సిమం
మ్యాక్సిమం పెడతాను. ఇంకా రీసెంట్గా అయితే స్టార్ట్ చేసింది, ఒక బౌల్ కూడా పగలగొట్టేసింది. అది నేను చూస్తున్నప్పుడైతే తీసుకొనియను. మ్యాక్సిమం స్పూన్స్ ఇలా తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుందో తెలియదు. నేను ఇట్లా తిరిగే లోపు సౌండ్ వచ్చింది, ఏంటని చూస్తే బౌల్ కింద పడేసింది డిష్ వాషర్లో ఉండి తీసుకొని. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లోడ్ చేసేటప్పుడు అయితే నేను తీసుకెళ్ళి ఆ ప్లే పెన్లో వేసేస్తాను. చెప్తే పాపం వింటుంది. ఇప్పుడు అలవాటైంది. నేను డిష్ వాషర్ లోడ్ చేసుకుంటాను, ఒక 15 minutes అంటే అందులో ఉండి ఆడుకుంటుంది అనమాట. సో అది నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంక ఇక్కడైతే పోహా ఫీడ్ చేసేస్తున్నాను శ్రీతాకి. 10:20 అలా అవుతుంది. మార్నింగ్ లేచింది. చేతన్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి 5:30కి అలా లేచేస్తుంది. ఆమె వీక్లో ఒక 3 days అయినా 5:30కి అలా లేచేస్తుంది అనమాట. లేచేసి వాళ్ళ నాన్నతో పాటు ఉండి ఇంకా బాయ్ చెప్పేసి మళ్ళీ పాలు తాగేసి నిదానంగా 6:30 6:45కి అలా పడుకుంటుంది. అప్పుడు పడుకొని ఇంకా 10:30కి 10:30 లోపు, ఒక్కొక్కసారి 10:30 10:45కి అలా లేస్తుంది కొద్దిగా లేట్గానే. నేనైతే ఇక్కడ దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఈరోజు. లాస్ట్ వీక్ జస్ట్ సోప్ పెట్టి లాస్ట్ టూ టైమ్స్ అలాగా చేశాను. సో ఈసారి కొద్దిగా బాగా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఆ పీతాంబరి పౌడర్తో క్లీన్ చేద్దామని తీసాను. అలా తీసానో లేదో ఇంకా మేడం అక్కడ పని కానించింది అనమాట. సో మ్యాచ్ బాక్స్ తీసుకొని మొత్తం పుల్లలన్నీ కింద పడేసింది. అయ్యో ఇలా కాదులే అని చెప్పి కాసేపు ఇంకా ప్లే పెన్లో వేసేసి వచ్చేసాను. ఏమి ఏడ్చలేదు పాపం, సైలెంట్గా ఆడుకుంటూ ఉంది. సో నేనైతే ఇంకా కొద్దిగా డీప్ క్లీన్ చేస్తున్నాను వీటిని. చాలా బ్లాక్గా, దీపాలే ముఖ్యంగా కొద్దిగా బ్లాక్గా అయిపోతాయి కదా, మనం ఒత్తులేసి అక్కడ మండుతూ ఉంటుంది కదా, అక్కడ దీపాలకి బ్లాక్ అయిపోతాయి. సో కొద్దిగా ఫ్రీక్వెంట్గానే ఆ పీతాంబరి పౌడర్తో క్లీన్ చేసుకుంటూ వస్తే బాగుంటాయి అన్నమాట. సో అదంతా క్లీన్ చేసేసి ఇంకా తుడుచుకునేస్తున్నాను. దీపాలన్నీ ఇప్పుడే పెట్టాలి కదా, నేనేం ఆరబెట్టను ముందుగానే. ముందు రోజు కూడా క్లీన్ చేసుకునే అలవాటు నాకు కొద్దిగా తక్కువనే. ఇప్పుడు నాకు గుర్తుండగా 1-2 times అలా చేశానేమో అంతే. ముందు రోజు ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్ క్లీన్ చేసేసి పెట్టుకోవడము అలాగా. చాలా వరకు సాటర్డే మార్నింగే క్లీన్ చేసుకొని పెట్టుకొని అప్పటికప్పుడు పిండి దీపం పెట్టి పెట్టుకుంటాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అండ్ ఇంకా 10:30 ఈ టైం అయింది అంటే ఇండియా కాల్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అమ్మ కాల్ చేస్తే అమ్మతో మాట్లాడుకుంటూ వాటిని అన్నిటినీ క్లీన్ చేసేసుకున్నాను. ఇదొక ట్రెడిషన్ లాగా మార్నింగ్ స్టార్ట్ అయితే ఇంకా పాప లేచింది అంటే ఇంకా ఫోన్లు వస్తూనే ఉంటాయి, అడుగుతూనే ఉంటారు. ఇంకా ఆమె కూడా మాట్లాడుతూ ఉంటుంది, అలవాటు అయిపోయింది ఆమెకు కూడా. సో నేనైతే పిండి దీపం చేసేసుకున్నాను. దీనికి ఓన్లీ రైస్ ఫ్లోర్తో చేసేదాన్ని, కానీ అది ఇట్లా చీలిపోయి అంతా ఆయిల్ అంతా కారిపోతుంది. సో అందుకని చెప్పి కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసి కొంచెం ఇది గోధుమ పిండి వేసి నేను దీపం అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు పాలు వేస్తాను కొద్దిగా. సో వాటితో దీపం చేస్తుంటే అంత కారట్లేదు అనమాట, లీక్ అవ్వకుండా అది బైండింగ్ అవుతుంది కదా. సో అలా పెట్టుకుంటున్నాను దీపము. ఇంకా ఇది మా రొటీన్, గోవిందనామాలు చదువుకోవడము సాటర్డే.